సాంబారు ఎక్కువగా పోసుకొని ఈ విధంగా ముద్దగా బాగా కలుపుకొనేసి దాని కాంబినేషను అప్పడము, శ్రీమతి చెప్పు, క్యారెట్. ఇది మేము ఓన్ గా చేసుకున్న సాంబార్ పొడి. దించే ముందుగా కొద్దిగా వేసుకొని. హాయ్, హలో, నమస్తే. నమస్తే. ఈ రోజు ఆంధ్ర స్టైల్లో సాంబార్ చేస్తున్నాము. ఈ రోజు ప్యూర్ వెజిటేరియన్, శనివారం కాబట్టి సాంబార్ కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, మామిడికాయ, టమాటా, బెండకాయ, క్యారెట్, మునక్కాయ, ముల్లంగి, ఎర్రగడ్డ, ఉప్పు, జీలకర్ర, మెంతులు, పసుపు, మిరప్పొడి, సాంబార్ పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, ఆవాలు, తెల్లగడ్డ, దీని ఇంగువ, ఇవన్నీ కావాలి. ఈ చింతపండు విధానము చూపించు. 2 గ్లాసులు కందిపప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టి అడబెట్టుకొని బాగా కలుపు. ముందు స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు దబర పెట్టుకొని కందిపప్పు పెట్టుకోవాలా? కందిపప్పు వేసాము, కలిపెట్టుకొని బాగా మెత్తగా ఉడకాలి. ఉడికినాక మూత పెట్టండి. మూత పెట్టు. 5 నిమిషాలు ఉడికిపోతే అంతలోకి కూరగాయలన్నీ రెడీ చేస్తాను. నేను చింతపండు అన్ని రెడీ చేస్తాను. తీసుకొని చింతపండు పెట్టి 10 నిమిషాలు అయింది, ఉడికిపోయింది. దించేసి మనము సాంబార్కి రెడీ చేద్దాం. పప్పు మెత్తగా ఉడికిపోయింది. 2 ఎర్రగడ్డలు వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకుంటే పప్పు బాగా, ఉల్లిపాయలు వేస్తే టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. బాగా ఉడికిపోవాలి. బాగా కలిపి దించి పెట్టుకొని ఇప్పుడు సాంబార్ రెడీ చేద్దాం. ఉడికిపోయింది, దించి పెట్టేదా. ముందుగా కళాయి పెట్టుకొని నూనె వేసుకుని ఆయిల్ పోసేదా. నువ్వు చెప్తా ఉండు, నేను చేస్తాను. చాలే. తర్వాత ఆవాలు 1 నిమిషం ఆగిన తర్వాత ఆవాలు 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర. కానీ నూనె అయిపోయింది. చాలా జీలకర్ర, చిటపట మెంతులు, చెప్పు, తెల్లగడ్డ, ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు వేయాలా? ఇప్పుడు కరివేపాకు, తర్వాత బెండకాయలు, బెండకాయ ముందుగా వేసుకుంటే మనము బాగా జిడ్డు లేకుండా ఉంటుంది. లాస్ట్ లో వేస్తే జిడ్డు వస్తుంది. బెండకాయ ఏగిందా? ఏగిన తర్వాత ఏం వేయాలి? మునక్కాయ, శ్రీమతి చెప్పు, క్యారెట్, టమాటా, మామిడికాయ లాస్ట్ లో వేస్తాం. ముల్లంగి, కలిపెట్టు. నేను పసుపు వేసావా? బాగా కలిపెట్టాలా? బాగా కలిపెట్టు. మిరప్పొడి ఒక 2 స్పూన్లు. ఇవి బాగా మగ్గిన దాకా వేస్తాలా? వేస్తాను. ధనియాల పొడి 2 స్పూన్లు. ఇప్పుడు వేగినాయి కదా, బాగా చింతపండు తీసేసి పిప్పి తీసేసిన పులుసు పోసుకుందా. చింతపండు పోసినాం కదా, ఇంకొంచెం నీళ్లు పోసేసి మూత పెట్టుకుని బయట మసాలాలు ఏమి వేయకుండా మామూలుగా తయారు చేసుకున్నవి వేసుకుంటే రుచిగా ఉంటాయి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి కాయలు మగ్గిన దాకా పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కాయలు ఉడకాలి. ఉడికిన తర్వాతనే సాంబార్, ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది సాంబారు. ఈ విధంగా ఉడకాలి. చూడండి, 10 నిమిషాలు అయింది, ఉడికింది. చూడు, ఉడికింది. ఇప్పుడు మామిడి ముక్కలు ముందుగా వేస్తే
మెత్త పడిపోద్ది, బాగుండదు. ఆ, ఇప్పుడు పప్పు కానీ పోసే వేస్తే ముందుగా గట్టిగా వేయాలా? ఉంటుంది. ఇప్పుడు పప్పు పోయాలా? ఉమ్. ఆహా. బాగా కలుపుకోవాలా? పప్పు పోసేదా? పోయి ఒక 5 నిమిషాలకి బాగా ఉడికిపోద్ది. ఇప్పుడు ఏమంటే ఇంక అందరూ ముందుగా వేస్తారు, మనం ఇప్పుడు వేసి మనం ఉడికేటప్పుడు బాగా స్మెల్ వస్తుంది. 2 సార్లు కలిపేసి మూత పెట్టుకోవాలా? ఇంకా నీళ్ళు పోయాలి. బాగా పలసంగా ఉంటే సాంబార్ రుచిగా ఉంటుంది. 2 సార్లు. కొంచెం తక్కువగా ఉంది, కొంచెం కల్లుప్పు వేసాను. మూత పెట్టమంటారా? 5 నిమిషాలు. మూత పెడుతున్నాను. ఇది మేము ఓన్ గా చేసుకున్న సాంబార్ పొడి. దించే ముందుగా కొద్దిగా వేసుకొని కొత్తిమీర వేసుకొని అవతల దించేస్తాం. సాంబార్ రెడీ. సాంబార్ రెడీ. సాంబార్ కాంబినేషన్ ఏం చేస్తావు? నంచుకొని అడిగే అప్పడాలు. ఓకే, మూత పెట్టేసి ఎంచావా? ఇప్పుడే వేస్తుందా? కానీ ఆకలి అవుతుంది. అప్పడాలు తింటేసి 3 కావాలా 4 కావాలా? 5 అయినా పర్వాలే. 5 అయినా ఎంత? అప్పడాలు ఎన్నైనా కూడా అప్పడం అంటూ 5 వేస్తా. 3 2 5. ఇంకొకటి నాకు. ఒకటి నీకా? చాలా సరేపా. పెడతావా? రెడీ. పోదంపా. భోజనం పెడుతూ అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. నీళ్ళు రెడీ అయిందా? రెడీ. పెట్టు పెట్టు, బాగా దగ్గరగా పెట్టు. కొంచెం కింద పోకుండా బాగా పెట్టాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాంబార్ పోసేనా? సాంబార్ కాస్త పులుసు ఫస్ట్ పోయి తర్వాత ముక్కలు వేస్తాం. పోయి అప్పడం పెట్టు. సాంబారు ఎక్కువగా పోసుకొని ఈ విధంగా ముద్దగా బాగా కలుపుకొనేసి దాని కాంబినేషను అప్పడం సరిపోయిందా? చాలా బాగుంది. మునక్కాయ కూడా టేస్ట్ చేసి చెప్తాను. కాంబినేషన్ మామిడికాయ, ఇంకేం తక్కువ ఉందో చెప్తే. సరిపోయింది. సరిపోయిందా?